ఒక నాయకుడు ఎలా ఉండాలి అన్నది మనకి ఇక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి, అలాగే ఉత్తరప్రదేశ్లో శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి గురించి, అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి వీరి యొక్క నడవడిక చూస్తే తెలుస్తుంది. అంటే నాయకుడు అనేవారు ప్రజల్లో నుంచి పుట్టాలి, అలాగే ప్రజల యొక్క బాధలు తెలుసుకోవాలి, అలాగే ప్రజల బాధల్లో పాలు పంచుకోవాలి. ఇవన్నీ కూడా సొంతంగా ఆ ప్రజలతోటి మమేకమైతేనే ఈ విషయాలు తెలుస్తాయి. అంతేకాని 4 గోడల మధ్య ఒక కుర్చీ కోసం పోటీ పడేవారు ఎప్పటికీ నాయకుడు కాలేరు. దానికి ఉదాహరణే ఈరోజు మనం చూస్తున్న ఈ ముగ్గురు గొప్ప వ్యక్తులు. సో ఆంధ్రప్రదేశ్కి మహర్దశ పట్టింది అని చెప్పి అనుకోవడానికి ఇదే మంచి ఉదాహరణ. అలాగే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, ఆయన వీరందరూ కూడా ప్రజలతో మమేకమై వారి యొక్క విషయాలని కూడా తెలుసుకుంటూ వారి బాధలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఈ తుఫాన్కి సంబంధించి రైతులు పడే బాధలు, వారి కష్టాలు, అలాగే అవన్నీ తెలుసుకోవడానికి మామూలుగా ఎవరైనా ఏం చేస్తారంటే ఒక సీఎం కదా అని చెప్పనని ఒక అఫీషియల్స్ ద్వారా, డిప్యూటీ సీఎం కదా అని చెప్పనని ఒక అఫీషియల్స్ ద్వారా మాత్రమే ఏవో రిపోర్ట్లు తెచ్చుకుని ఏదో 4 మాటలు చెప్పేసి ఊరుకుంటారు. కానీ మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులతో మమేకమై వారి యొక్క బాధలు తెలుసుకుంటూ, ఈ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటూ దానికి పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తున్నారు. ఇలాగే సాగితే ఆంధ్రప్రదేశ్ ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే మీ స్టేట్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి తల దించుకునే పరిస్థితులు కొన్ని రకాల సందర్భాలు మనం చూసాము. కానీ ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకునే స్థాయి మనకి ముందు ముందు వస్తుంది. సో చాలా మంచి పరిణామం. అందరి యొక్క బాధలు తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గాలు చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఎలాగే కొనసాగాలి అని భావిద్దాం. నమస్కారం. జై హింద్.